అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ రోటి పచ్చడి అండి. ముందుగా బెండకాయల్ని తొడిమిలు కోసి కడిగి ఇలా గ్రిల్స్ మీద కాల్చాలండి. అసలు దీనిలో ఆయిల్ అనేది వాడను. పచ్చడి ఇది పూర్వం వంటేనండి, అమ్మమ్మల కాలం నాటిది. అమ్మ వాళ్ళు పొయ్యిలో వేసి కాల్చేవాళ్ళండి. ఈ కాయలు మంచిగా శుభ్రంగా ఉన్న వాటిని చూసుకుని తీసుకోవాలి. వీటిని ఇలా గ్రిల్స్ ఉంటుంది కదా, చపాతీ అవి కాల్చుకునేది, పుల్కాలు, అలాంటి దాని మీద కాల్చుకోవాలండి. ఇది ఓల్డ్ వంటకం అయినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. దీనిలో ఒక చుక్క నూనె కూడా వాడము ఈ రోటి పచ్చడికి. ఇలా వీటిని కాల్చుకోవాలండి. ఇలా మొత్తం అటు ఇటు కదుపుతూ కాల్చాలి. దీనిలో ఎండుమిర్చి కూడా కాల్చుకోవటమేనండి, ఆయిల్లో వేయించ అవసరం లేదు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. చక్కగా వేడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకుని కొంచెం కాస్త నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. పచ్చడికి కాల్చి పెట్టుకున్న బెండకాయలు, ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, గళ్ళుప్పు, కాస్త చింతపండు అండి. చింతపండును ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ ఎండుమిర్చి కాల్చుకున్న ఎన్నయ్య కదా, దానిలో గళ్ళుప్పు వేసి ముందు దంచుకోవాలండి. ఇలాగా మనం కారం కాస్త ఎక్కువగా తినగలిగే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఒక్కదానికే బాబు తిన్నన్నాడు, అందుకని చెప్పేసి ఇదివరకు అమ్మ వాళ్ళు చేసింది గుర్తుకొచ్చింది, అందుకే చేస్తున్నానండి. ఇది ఇలా చింతపండు కూడా వేసి నూరుకోవాలండి. దీనిలో రోటి పచ్చడి అనేసరికి కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా రోట్లో వేసి దంచుకుంటే ఆ రుచే వేరండి. ఇదివరకు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఇది ఆది మానవుడి వంట అనేవాళ్ళం అండి. నిప్పుల మీద కాల్చేవాళ్ళు బెండకాయల్ని. మనకి కొంచెం ఇదిగా అనిపిస్తే కనుక కాల్చిన తర్వాత అయినా చూసుకోవచ్చండి ఎలా ఉంది. ఇలా కాల్చిన తర్వాత అది మాడినట్టు ఉంటాయి, కానీ లేదండి చక్కగా మగ్గిపోతుందండి లోపల బెండకాయ అంతా కూడా జిగురుగా. అదొక రకమైన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎంతైనా కూడా అమ్మమ్మలో చేసిన వంటలే బాగుంటాయండి ఇప్పుడు మనం చేసే వంటల కన్నా కూడా. ఇది మేమైతే చిన్నప్పుడు ఆది మానవుడి వంట అనేవాళ్ళం, అయినా కూడా టేస్ట్ బాగుండేదండి. కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఈ పచ్చడి, రోటి పచ్చడి. ఇలా కాల్చి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకుని చక్కగా నూరుకోవాలండి. ముక్కలుగా అయినా కూడా కాల్చడానికి వీలు పడదు, అందుకే కాయలుగా అయితేనే కాయంతా కూడా చక్కగా మగ్గుతుందండి కాలి. ఈ నుప్పుల మీద బొగ్గుల మీద కాల్చేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేస్తున్నానండి పచ్చడి. ఈ ఉల్లిపాయ దీనిలో నూరితే ఆ పులుపు, ఆ జిగురుతనం కూడా అవి బాగుంటుంది. ఎంతైనా కూడా రోటి పచ్చడి కదండి. ఇలా నూరటం వల్ల ఆ ఉల్లిపాయకి పులుపు అంతా కూడా బట్టి బాగుంటుంది. చింతపండు, ఈ జిగురు ఇది కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి రోటి పచ్చడి. తిని చాలా రోజులైందని చేస్తున్నాను. ఒక వీడియో చేయాలంటేనే డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి, పల్లెటూరులో వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ముందు వీడియో అంతా చేసి ఈ వెహికల్స్ శబ్దాలు, మాది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అండి, ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. దీనిలో వెల్లుల్లి వేస్తున్నానండి, ఒక 3 రెబ్బలు, కాస్త జీలకర్ర వేసి దీనిలో మళ్ళీ దంచుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు, అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది పురాతన వంట అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయిపోయిందండి పచ్చడి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. లేదంటే మీకు నచ్చిన వంటలు ఏమన్నా ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఇప్పుడు అలాగే మీరు పెట్టే కామెంట్స్ని బట్టి కూడా నా వీడియోస్ వెళ్తాయండి బయటికి.
ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్ చేస్తానండి మీరు పెట్టే కామెంట్స్ని బట్టి. ఇదివరకు అమ్మ వాళ్ళు పొయ్యిలో కాల్చి ఇలా చాలా రకాల పచ్చళ్ళు చేసేవాళ్ళండి. ముందు ముందు ఇంకా మరిన్ని వీడియోస్ పెడతానండి. అయిపోయిందండి బెండకాయ రోటి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.